నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ తనకి సంబంధించిన ఒక అధికారాన్ని కూడా త్యాగం చేయడానికి రెడీగా ఉన్నారు. అసలు ఇది నిజమా కాదా ఏమీ అర్థం అవ్వట్లేదు. గత కొద్ది రోజులుగా ఆయనకు మంత్రివర్గం ఇస్తారని తెలుస్తుంది. మరి నో డీటెయిల్స్ ఆయన ఇస్తారా ఇవ్వరా? కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ ఇస్తారా? దాని తర్వాత లేదు ఆయనకి ఇవ్వట్లేదు, ఎమ్మెల్సీ ఒకటే ఇస్తారు. అసలు ఏం జరుగుతుంది? అయితే ఈ మాట ఇప్పటి నుంచి అంటున్నది కాదు, ఎలక్షన్స్ ఎప్పుడైతే అయినాయో అప్పటి నుంచి కూడా ఈ మాట అంటున్నారు. సో నాగబాబుకి ఏదో ఒక పదవి ఇవ్వాలి, అది మంత్రిత్వ శాఖ కావచ్చు, రాజ్యసభలో సీట్ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అది ఏదైనా పదవి కావచ్చు, కానీ నాగబాబుకి ఏదో ఒక పదవి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో ఇప్పుడు అన్న నాగబాబు కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేస్తున్నాడు అని ఒక న్యూస్ మాత్రం స్ప్రెడ్ అవుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు కందుల దుర్గేష్ విషయాలు నిన్న మనం మాట్లాడుకున్నాం. మనం ఒకటి టూరిజం ఉంది, అదేవిధంగా సినిమాటోగ్రఫీ. సో ఆ రెండిట్లో రెండు ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా ఒకటి ఇచ్చి ఒకటి ఆయనకు ఉంచవచ్చు అనే విధంగా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం ఉంది, దాంతో పాటు మిగతా 5 శాఖలు ఉన్నాయి, మంత్రిత్వ శాఖలు. సో అవి ఆయన ఏరి కోరి చాలా ఇష్టంతో తీసుకున్నాడు. సో కాబట్టి ఇప్పుడు అక్కడ కందుల దుర్గేష్ ఒకవేళ ఆయన నుంచి ఏదైనా ఆయనకి ఇస్తే ఆయన ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ఆలోచించారో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ కున్న ముఖ్యమైన కీలకమైన 5 శాఖల నుంచి ఏదైనా రెండైనా ఒకటైనా నాగబాబుకి ఇవ్వచ్చు. అంటే అఫీషియల్గా కాదు, ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మంత్రిత్వ శాఖ ఏదైనా నాగబాబుకు ఇవ్వాలి అనే విధంగా కూడా అనుకుంటున్నారంట. సో అందుకోసమనే పవన్ కళ్యాణ్ అన్న కోసం త్యాగం చేస్తున్నాడు అని కూడా అనుకుంటున్నారు. అంటే నిజానికి ఎప్పుడైతే ఎలక్షన్స్లలో జనసేన 100% స్ట్రైక్ రేట్తో గెలిచిందో అప్పటి నుంచి అందరికి కన్ను నాగబాబు పైనే ఉంది. ఎందుకంటే ఆయన చేయగలిగినంత ఖచ్చితంగా చేసిన తర్వాత అరే ఈయనకి ఏదో ఒక పదవి ఇస్తే బాగుండే, మినిస్ట్రీ కాకపోయినా చిన్నగా ఏదైనా ఒక అథారిటీ ఇస్తే బాగుండే చాలా మంది అనుకున్నప్పటికీ ఏది ఇవ్వకపోయేసరికంటే కొంచెం డిసప్పాయింటెడ్. ఇక ఆయన కూడా నాకు ఏం వద్దు అన్నట్టుగా ఆయన కూడా సార్ అంటే అప్పట్లో పవన్ కళ్యాణ్ కేంద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈయన సొంత లాభాల కోసం మాట్లాడుకోవడానికి వెళ్ళారు, వాళ్ళ అన్న గురించి ఏదైనా పదవి ఇవ్వడానికి వెళ్ళారు, ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. కానీ అప్పుడు నాగబాబు రియాక్ట్ అయ్యాడు. సో నాకు ఇలాంటి పదవుల మీద ఆశ లేదు, నేను అసలు కోరుకోను కూడా కోరుకోను, మా తమ్ముడు సేవ చేస్తున్నాడు, ఆయనకు నేను సపోర్ట్గా ఉంటే మేము కూడా సేవ చేసినట్టు అనే విధంగా చాలాసార్లు చెప్పాడు. సో రీసెంట్గా రాజ్యసభలో సీట్ ఇస్తామన్నారు, లాస్ట్ మినిట్లో అది కూడా స్కిప్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే ఖచ్చితంగా మంత్రిత్వ శాఖలు మాత్రం ఇస్తాము, కాకపోతే ఏ శాఖ అనేది లేదు. సో ఎక్కువ శాతం ఒక 70-80% వరకు పవన్ కళ్యాణ్ కున్న శాఖలే ఇవ్వచ్చు అంటున్నారు. సో అందుకోసమనే పవన్ కళ్యాణ్ అన్న కోసం త్యాగం చేస్తున్నాడు అనే విధంగా ఇప్పుడు ఒక న్యూస్ మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. సో మరి ఇది ఎంతవరకు నిజమో, ఆయనకు ఒక మంత్రిత్వ శాఖ ఇస్తే పవన్ కళ్యాణ్ ఇస్తే ఏ శాఖలు ఇస్తారో, లేకపోతే కందుల దుర్గేశ్వే ఇస్తారా, ఏదైనా సరే ఖచ్చితంగా నాగబాబు మాత్రం మంత్రిత్వ శాఖలో ఉంటాడు అనేది మాత్రం ఫిక్స్ అయిపోయింది.